హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రెస్టారెంట్లో కొనుక్కుంటూ ఉంటాము, తెచ్చుకుంటూ ఉంటాము, ఆర్డర్ పెట్టుకుంటాము. బోలెడన్ని డబ్బులు పెట్టి మనం ఇలా ఆర్డర్ చేసిన తర్వాత మనకి నచ్చిన ఫ్లేవర్ రావచ్చు, రాకపోవచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే మనకు నచ్చిన ఫ్లేవర్స్ తోటి హెల్తీగా ఫ్రెష్గా తయారు చేసుకొని తినవచ్చు. నేనైతే కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చికెన్ బిర్యానీకి చికెన్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎగ్జాంపుల్కి నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను కదా, దీనికి 400 గ్రాముల నుంచి 500 గ్రాముల రైస్ తీసుకుంటేనే చక్కగా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. టేస్టీగా కూడా ఉంటుంది. కొంతమంది పేరుకి చికెన్ వేసుకుంటారు, చికెన్ అనేది తక్కువగా ఉంటుంది, రైస్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటారు. అలా తీసుకోవద్దు. ఎందుకంటే చికెన్ కుక్ అయ్యేసరికి హాఫ్ క్వాంటిటీ అయిపోతుంది, రైస్ కుక్ అయ్యేసరికి డబల్ క్వాంటిటీ అవుతుంది. అలా కాకుండా 1 కిలో చికెన్కి హాఫ్ క్వాంటిటీలో మనం రైస్ తీసుకుంటే, అంటే హాఫ్ కిలో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నీట్గా చికెన్ వాష్ చేసుకున్న తర్వాత సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, గరం మసాలా, కొంచెము ఫ్లేవర్ కోసము పెరుగు, ఇవన్నీ మనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఈ గరం మసాలా అయితే నేను ఇంట్లోనే తయారు చేశానండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే ఫ్రెష్గా వేసుకోవచ్చు. ఫ్లేవర్స్ మనకి ఎక్కువ కావాలి అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి చెక్క ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇలాచీ ఎక్కువ ఉంటుంది. అలా అనమాట. మన ఫ్లేవర్కి తగ్గట్టుగా మనం ఇలా మసాలా తయారు చేసుకొని ఉంచుకోవచ్చు. నేను కొంచెము గోరువెచ్చగా అంటే ఫ్రై చేసి లైట్గా తర్వాత నేను ఇలా పౌడర్ రాయపైన నూరుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను అనమాట. మనకు నచ్చినంత ఫ్లేవర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఇలా అన్నీ వేసుకొని మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఈ చికెన్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవైతే మనం ముందుగానే తయారు చేసి ఉంచుకోవాలి అండి. మెయిన్గా బిర్యానీ రెసిపీస్లోకి ఈ బ్రౌన్ ఆనియన్స్ చాలా టేస్ట్ని ఇస్తాయి. ఇది టైం వేస్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను ముందుగానే తయారు చేసేసాను అనమాట. ఏం లేదండి, సన్నగా పొడుగా కట్ చేసుకుని కాసేపు అలానే వదిలేసి తక్కువ ఆయిల్ వేసుకుని హైలో మీద ఫ్రై చేయాలి. జనరల్గా మనం ఏ రెసిపీస్ అయినా సరే సిమ్లో చేయమని చెప్తాను, కానీ బ్రౌన్ ఆనియన్స్ వచ్చేసరికి మనము అటు ఇటు వెళ్లకుండా స్టవ్ దగ్గరే ఉండి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. హాఫ్ లెమన్ అయితే చేశాను, నేను లెమన్ జ్యూస్ వేసాను. ఫస్ట్ అయితే నేను పెరుగు వేసానండి, అది వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది. మాటల్లో అయితే చెప్పేసాను కానీ మళ్ళీ తర్వాత వేసి చూపిస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లు, కొంతమంది ఎక్కువగా స్పైసెస్నెస్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేసరికి పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమే. కిలో చికెన్కి 4 స్పూన్లు నేను పెరుగు వేసాను. ఇవన్నీ వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే దమ్ బిర్యానీ కోసం మనము డైరెక్ట్గా చేయకుండా మ్యాగ్నెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమము మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే బిఫోర్ డే ఈవినింగ్ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యాగ్నెట్ అయ్యి టేస్టీగా ఉంటాయి ముక్కలు. లేదు మాకు టైం లేదు అనుకుంటే మాత్రము మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అయినా సరే మనం మ్యాగ్నేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి బిర్యానీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటాయి. ముక్కలు కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పీల్చుకొని స్పైసీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ చికెన్ బిర్యానీ అని అనుకుంటున్నాం కదా, ఈ చికెన్ ప్లేస్లో మీరు మటన్ తీసుకోవచ్చు, ప్రాన్స్ తీసుకోవచ్చు. కొన్ని ప్లేసుల్లోని మనకి అదే బోన్స్ లేని ఫిష్ కూడా దొరుకుతూ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. మన ఇష్టమే, ఎలా తీసుకున్నా మెజర్మెంట్ అయితే సేమ్ ప్రాసెస్సే. కాకపోతే అక్కడ ఈ చికెన్ ప్లేస్లోనే అటు ఇటు చేంజ్ అవుతాయి అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకొని చక్కగా అరేంజ్ చేసేసుకొని మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి, మనం ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్తో అయిపోతుంది రెసిపీ ప్రిపరేషన్ అంతా. ఇలా మ్యాగ్నెట్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నట్లయితే నార్మల్ రైస్ తోటే చేసుకోవచ్చు, బాస్మతి రైస్ ఉన్నట్లయితే బాస్మతి రైస్ తోటే చేసుకోవచ్చు. అయితే మనకి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే తప్పకుండా మనము బాస్మతి రైస్నే తీసుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఓన్లీ మనకి రుచికి చూడడానికి అందం కోసమే, కానీ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇదే రైస్ ఉండాలని ఏమీ లేదు, మనం తయారు చేసే పద్ధతిలోనే ఉంటుంది. ఏ రైస్ అయినా ఒకటేనండి. నిజానికి హెల్త్ పరంగా అయితే బాస్మతి రైస్ హెల్త్కి ఏమీ అంత మంచిదే కాదు.
కొంతమంది ఏదో గొప్పగా చెప్పుకుంటారు, మేము బాస్మతి రైస్లు తింటాం, మేము పాలిష్డ్ రైస్ తింటాం, అన్పాలిష్డ్ తినము, రేషన్ బియ్యం తినము అని. నిజానికి ఇవి గొప్పకే కానీ అంత అయితే మంచిది కాదు. కాకపోతే అప్పుడప్పుడు ఇలా రెసిపీస్ అంటే డిఫరెంట్గా చేసుకోవడం కోసమే యూజ్ చేస్తూ ఉంటాము. నేనైతే ఓన్లీ వీడియోస్ కోసమే వాడతానండి, నిజంగా చెప్తున్నాను. నేను బయట అయితే బాస్మతి రైస్ అస్సలు లైక్ చేయను. నేను ఇవి 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇలా సోక్ చేశాను అనమాట. కొంతమంది నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ అప్లై చేసి వేసుకుంటారు రైస్కి. నేనైతే ఎప్పుడు నానబెట్టే చేస్తానన్నమాట. అలానే బాగుంటుంది, రైస్ సమానంగా ఉడికి టేస్టీగా పొడువుగా నీట్గా కుక్ అవుతుంది అనమాట. రైస్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ చూసారా బాగా నీరులా ఊరి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని ఆయిల్ వేసుకోవాలి. మనం చికెన్ని ముందుగానే ఫ్రై చేసేసుకోవాలి అనమాట. దానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మనకి నాన్ వెజ్లో అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా నేను పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. అయితే మనము చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా, మనకి ఇష్టం ఉన్నట్లయితే అందులో మిక్స్ చేసేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు. అలా ఇష్టం లేని ఎడల ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. మనం ఎలా అయినా తయారు చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అందులోని బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా, అందుకు గాను పచ్చి ఆనియన్స్ వేయటం లేదు. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇది ఎక్కువగా కుక్ అవ్వనవసరం ఏమీ లేదండి. ఒక 50-70% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం దమ్ చేస్తాం కదా రైస్లో, అందుకు గాను మీరు ఓవర్గా పదే పదే మిక్స్ చేసి కుక్ చేయనవసరం లేదండి. ఎందుకు అంటే మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ కనుక ఎర్లీగానే ఉడికిపోతుంది. అందులో వచ్చేసరికి మనకి జస్ట్ ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ దగ్గరికి అయిపోతే సరిపోతుంది. ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేయనవసరం ఏమీ లేదండి. అదే మీరు చికెన్ ప్లేస్లో మటన్ తీసుకున్నట్లయితే మటన్ మాత్రం కుక్కర్లోనే చెయ్యండి, ప్రాసెస్ బాగుంటుంది. ఎందుకంటే మటన్ ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది కదా, లేతగా ఉన్న మాంసం అయితే పర్వాలేదు, కొంచెం ముదురుగా ఉన్నదైతే తప్పకుండా మనం కుక్కర్లోనే చేయవలసి ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏవైనా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోని, ఏమీ కాదు. ఇలా తయారు చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ ఉడికించడం కోసం అదే స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి. 3 క్వాంటిటీలో నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను కదా, దానికి 1.5 లీటర్ వరకు నేను వాటర్ వేసుకొని మసాలా దినుసులన్నీ మన ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకునే రెసిపీస్కి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మసాలా దినుసులు మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది మసాలా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది తక్కువగా ఇష్టపడతారు. మనం బయట చేసుకున్నట్లయితే వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, మనకు నచ్చితే తింటాము, లేదంటే డస్ట్బిన్లో పడేస్తాము అంతే. ఇలా మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కొంచెం బిర్యానీ ఆకు ఆయిల్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగే వరకు మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది బ్రౌన్ కలర్ లాగా చేంజ్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ ఉడికించిన రైస్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా వాటర్ రిటర్న్ అయిన వెంటనే మీరు రైస్ వేసేసినట్లయితే ఈ రైస్ అనేది ఏమి అంత టేస్టీగా ఉండదు అనిపిస్తుంది. చూసారా, నేను ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేశాను వాటర్ని, అదే మరిగించాను అనమాట. అలా మరిగించిన తర్వాత కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఈ టైంలోనే మనం ముందుగా నానబెట్టుకునే రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మరొకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి ఎక్కువగా ఎర్లీగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది బాస్మతి రైస్, దానితో పాటు మనం నానబెట్టాం కదా, ఎర్లీగానే అయిపోతుంది. కుక్ చేయడంలోనే మనకి బిర్యానీ పొడి పొడిగా పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు హైలో ఉంచితే సరిపోతుంది. ఈ రైస్ ఉడికేటప్పుడు కూడా మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి పొడి పొడిగా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము ఈ రైస్ని మాత్రము 70-80% మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువసేపు వదిలేసినట్లయితే
మనకి పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ బయట రెస్టారెంట్ స్టైల్లో అయితే అంత కరెక్ట్గా రాదండి. జాగ్రత్తగా గమనించుకోవాలి. బాస్మతి రైస్ తోటి కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. నార్మల్గా మనం ఇంట్లో రైస్ తినే రైస్ అయితే పర్వాలేదు, కొంచెం కుక్ అవ్వడానికి అయితే టైం పడుతుందన్నమాట. అందుకు గాను ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి బిర్యానీ మొత్తం ఒకే టేస్ట్తో రావాలి అంటే ఇలా 70% ఉడికిన తర్వాత మాత్రమే ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. మనకి ఇంకా తర్వాత సాల్ట్ వేసుకుంటే అంత కమ్మదనం అయితే రాదండి. ఈ టైంలోనే మనం చక్కగా సాల్ట్ వేసుకొని మనమే ఇందులోని వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. నాకైతే కొంచెం పడుతుంది సాల్ట్, అందుకు గాను ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను అనమాట. ఇలా చక్కగా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 సెకండ్స్ తర్వాత రైస్లో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవడమే. ఎందుకంటే మనం ఇలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత రైస్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, చికెన్ కర్రీ, అది కూడా లేయర్ల కింద వేసుకొని మరొక లేయరు చికెన్ వేసుకొని దానిపైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మీకు ఇష్టం ఉన్నట్లయితే ఫుడ్ కలరు, నెయ్యి, ఇలా మనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ వేసుకొని చక్కగా మూత పెట్టి 1 నిమిషం నుంచి 2 నిమిషాలు మాత్రమే సిమ్లో ఉంచితే మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళకంటే ఇది మంచిది అది మంచిది కాదని తెలుస్తుంది, కానీ ప్రజెంట్ పిల్లలకి ప్రస్తుతం తెలియదు కదా, వాళ్ళకి బయట తినే రైస్ లాగే కావాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇలా మనకి డిఫరెంట్గా ఏమైనా ఫెస్టివల్స్ అవ్వచ్చు, బర్త్డేలు అవ్వచ్చు, మనకి అలాంటి టైంలో వాళ్ళకి నచ్చినట్టు ఇలా చేసి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. చాలా బాగుంటుంది. నేను 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ½ అన్ అవర్ పాటు మాత్రం అలానే వదిలేసాను. ఏ రెసిపీ అయినా సరే వెంటనే తినకుండా అలా వదిలేసి కాసేపు తర్వాత తిన్నట్లయితే మనం వేసిన ఫ్లేవర్స్ బాగా రైస్కి కానీ మనం ఏ కర్రీ అయితే చేస్తామో ఆ కర్రీకి కానీ బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీరు వెంటనే వేడిగా ఉండేటప్పుడే మిక్స్ చేసేసినట్లయితే ఈ రైస్ కూడా బ్రేక్ అయినట్టు వచ్చేస్తుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. కాసేపు వదిలిన తర్వాత మాత్రమే మనకు నచ్చిన ఐటమ్స్ తోటి, అంటే ఆనియన్స్ కానీ రైతా కానీ మనం ఎక్స్ట్రా కర్రీ వండుకున్నట్లయితే దాంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ముందు చెప్పినట్టు ఒక ½ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ తర్వాత ఇలా సర్వ్ చేస్తున్నాను అనమాట. నేను సింపుల్గా అయితే లెమన్ తోటే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే రైతా కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎలా తయారు చేస్తారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కని బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఏంటి చికెన్ బిర్యానీ మీరు కార్తీక మాసంలో కూడా తినేస్తున్నారా అని కొంతమందికైనా డౌట్ ఉండొచ్చు. ఈ వీడియో అయితే నేను దివాళీకి ముందు చేశానండి. ఎడిట్ చేయక అలానే ఉండిపోయిందనమాట. ఈ మధ్య అయితే హెల్త్ బాగోవటం లేదు, అందుకు గాను వాయిస్ ఇవ్వలేదనమాట. ఇంకా స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది మొబైల్ కూడా. సర్లే అనేసి ఇంక ఎడిట్ చేసేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి వాయిస్ ఇచ్చేసాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.